హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కీ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వైశాలి చారిత్రాత్మక రికార్డు. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి 2026 ఉమెన్స్ క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్కు ఛాలెంజర్గా నిలిచిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా రికార్డు సాధించింది. సైప్రస్లో జరిగిన ఈ టోర్నమెంట్లో వైశాలి మొత్తం 8.5 పాయింట్లు సాధించి టైటిల్ గెలుచుకుంది. తమిళనాడుకు చెందిన వైశాలి క్యాథరీనా లాగ్నో రష్యాతో జరిగిన గేమ్లో విజయం సాధించి ఈ టైటిల్ను అందుకోవడం జరిగింది. అయితే భారత్ నుంచి క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన మూడో ప్లేయర్గా వైశాలి నిలవడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ విభాగంలో విశ్వనాథ్ ఆనంద్ 2014లో, దొమ్మరాజు గుకేష్ 2024లో ఈ టైటిల్ను నెగ్గారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆసియా జూడో ఛాంపియన్షిప్లో భారత్కు చారిత్రాత్మక పథకం. చైనాలోని ఓర్డోస్ నగరంలో జరిగిన 2026 ఆసియా జూడో ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి ఇనన్ గంబి మహిళల 70 కేజీల విభాగంలో కాంస్య పథకం సాధించడం జరిగింది. మంగోలియాకి చెందిన ప్రత్యర్థిని ఓడించి ఈ విజయాన్ని నమోదు చేయడం జరిగింది. దీంతో 13 సంవత్సరాల తర్వాత ఆసియా జూడో ఛాంపియన్షిప్లో భారత్కు పథకం లభించింది. చివరిసారిగా 2013లో భారత క్రీడాకారిణి అంగోమ్ ఈ పథకాన్ని గెలవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక బీహార్ 24వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి. బీజేపీ నేత సమ్రాట్ చౌదరి బీహార్ రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా 2026 ఏప్రిల్ 17న ప్రమాణ స్వీకారం చేశారు. ఇది బీహార్ రాజకీయ చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది. ఎందుకంటే బీహార్లో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉండగా ఇప్పుడు బీజేపీ నేరుగా సీఎం పదవిని దక్కించుకుంది. సమ్రాట్ చౌదరి మాజీ సీఎం నితీష్ కుమార్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. లోక్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సయ్యద్ ఈయనతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్రపంచ ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన 2026 టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ హెల్త్ జాబితాలో భారతీయ మూలాల శాస్త్రవేత్త అయినటువంటి కిరణ్ ముసునూరు చోటు సంపాదించారు. ఆయనకు ఈ జాబితాలో సైన్స్ అండ్ మెడిసిన్ విభాగంలో స్థానం లభించింది. జన్యు వ్యాధితో బాధపడుతున్న శిశువుకు ప్రపంచంలోనే తొలి కస్టమైజ్డ్ క్రిస్పర్ జెనే ఎడిటింగ్ థెరపీ అందించి సంచలనం సృష్టించారు. ఈ ఘనతకు గాను టైం గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఈయనతో పాటు మరికొంతమంది ప్రముఖులు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మిషెలిన్ స్టార్ షెఫ్ వికాస్ ఖన్నా, సినీ నటుడు రణబీర్ కపూర్, యూట్యూబ్ అధినేత నీల్ మోహన్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్లు ఈ జాబితాలో ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక జేజే ఏరోస్పేస్కు నారో బాడీతో భారీ ఒప్పందం. అమెరికాకు చెందిన విమానయాన ఉత్పత్తుల తయారీ సంస్థ అయినటువంటి జేజే ఏరోస్పేస్, అదేవిధంగా ఫ్రాన్స్కు చెందిన వైటర్ ఏరోస్పేస్తో ఒక దీర్ఘకాలిక ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. నారో బాడీ వాణిజ్య విమానాలకు అవసరమైన ల్యాండింగ్ గేర్ విభాగాలను హైదరాబాద్లోని తన ప్లాంట్ నుంచి ఉత్పత్తి చేయాలని ఈ దిశగా నిర్ణయించుకోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక మిస్ ఇండియాగా గోవా భామ. డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక 61వ ఫెమినా మిస్ ఇండియా పోటీలు ఒడిశాలోని భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది. కేఐఐటి విశ్వవిద్యాలయంలో ఈ వేడుకకు వేదిక అయింది. గోవాకు చెందిన సాధ్వి సతీష్ ఈ మిస్ ఇండియా పోటీ 2026 విజేతగా నిలవడం జరిగింది. విజేత సాధ్వి సతీష్ 75వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించనుంది. అదేవిధంగా మహారాష్ట్రకు చెందినటువంటి రాజ్ నందిని పవర్ తొలి రన్నరప్గా, తెలుగు తమిళ మూలాలున్న శ్రీ అద్వైత రెండవ రన్నరప్గా నిలిచారు. ఒరిస్సా రాష్ట్రంలో మిస్ ఇండియా పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక. హరివంశ్ నారాయణ సింగ్ మూడవసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. ఈయన 2026 ఏప్రిల్ 17న ఎన్నికవడం జరిగింది. డిప్యూటీ చైర్మన్గా ఆయన పదవిని చేపట్టడం వరుసగా ఇది మూడవసారి. ఆయన మొట్టమొదటిసారి ఆగస్టు 2018లో రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. అనంతరం సభ్యుల మద్దతుతో మళ్ళీ ఈ పదవిని ఎన్నికయ్యారు. హరివంశ్ సింగ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు.
ఆయన ప్రముఖ జర్నలిస్ట్‌గా కూడా పేరు పొందారు. ఈయన విధులు చూసుకున్నట్లయితే గనక సభాపతి, ఉపరాష్ట్రపతి గైర్హాజరు సమయంలో రాజ్యసభ సమావేశాలను నిర్వహించడం ఆయన ప్రధాన బాధ్యత. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే గనక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకు ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ అవార్డు ప్రకటించడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ కోసం చేసిన పోరాటానికి గుర్తింపుగా ఈ అవార్డు అందించడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో జెలెన్స్కీ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. క్లిష్ట పరిస్థితుల్లో దేశ ప్రజలకు ధైర్యం చెప్పి నాయకత్వం వహించినందుకు ఈ గౌరవం లభించింది. 2026 సంవత్సరానికి గాను ఇంటర్నేషనల్ ఫర్ ఫ్రీడమ్స్ అవార్డును ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఎంపిక చేసినట్లు నెదర్లాండ్ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఈ అవార్డు గురించి ఒకసారి చూసుకున్నట్లయితే గనక ఇంటర్నేషనల్ ఫ్రీడమ్ అవార్డు అనేది స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణలో విశేష కృషి చేసిన వ్యక్తులు లేదా నాయకులకు అందించే ప్రతిష్టాత్మక పురస్కారంగా దీన్ని చెప్పవచ్చు. ఈ అవార్డు ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛ విలువలను కాపాడిన వారిని గౌరవించడానికి ప్రారంభించారు. యుద్ధాలు, నియంతృత్వ పాలనలు, మానవ హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా పోరాడిన నాయకులకు ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. పలువురు దేశాధినేతలు, సామాజిక కార్యకర్తలు, మానవ హక్కుల నేతలు గతంలో ఈ అవార్డును అందుకోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే కనుక బ్లాక్ హోల్ నుండి శక్తి ఉద్గారాలు. బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందం స్టీవ్ ప్రభు నేతృత్వంలో ఒక చారిత్రక పరిశోధన అనేది నిర్వహించడం జరిగింది. శాస్త్రవేత్తలు తొలిసారిగా బ్లాక్ హోల్ ఉద్గారాల వేగాన్ని లెక్కించడం జరిగింది. ఈ ఉద్గారాల వేగం గంటకు 54 కోట్ల కిలోమీటర్లుగా ఉంది. భూమికి 7,200 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సిగ్నస్ X1 వ్యవస్థలో ఈ ఉద్గారాలు కనుగొనబడ్డాయి. ఈ వ్యవస్థలో ఒక భారీ నక్షత్రం కూడా ఉంది. ఇది పాలపుంతలోని సిగ్నస్ తారామండలంలో ఉంది. ఈ బ్లాక్ హోల్ గురించి ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కనుక బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలో అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ కలిగిన ప్రాంతం. దీని నుంచి కాంతి కూడా బయటకు రావడం కష్టం. ఆక్స్ఫర్డ్ పరిశోధకులు బ్లాక్ హోల్ చుట్టూ జరిగే మార్పులు, శక్తి తరంగాలు, స్పేస్ టైం ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధన ద్వారా విశ్వం ఎలా ఏర్పడింది, బ్లాక్ హోల్స్ ఎలా పనిచేస్తాయి అనే ప్రశ్నలకు సమాధానం దొరకవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.